మీ దయగలిగిన నామానికి, ఉన్నతమైన మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి తండ్రి అని పిలుచుకునే అవకాశం, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే మహాభాగ్యాన్ని మా జీవితంలో ప్రసాదించారు. గత 2 రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మీ కుమారుణ్ణి మరలా తిరిగి తొందరలోనే మా మధ్యకు తీసుకురాబోతున్నందులకి వందనం చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలు మేము ఆలోచించుకొని చూడగా తగిన జ్ఞానాన్ని బుద్ధిని మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, చేరువచ్చిన క్రీస్తు సంఘానికి మీ అందరికీ క్రీస్తు వారి పేరట శుభములండి. మరి పోయిన వారం ఒక సందర్భాన్ని మనం అందరం కలిసి ఆలోచన చేశాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఆనాటి ఇశ్రాయేలీల కాలంలో జనులు దేవుడికి అనుకూలంగా లేకపోవడం, వారి మీదికి కాదు, జరగబోయే కాలాలలో కూడా, రానున్న కాలాలలో కూడా ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాగైతే తిరుగుబాటుతనం చేశారో, రానున్న కాలాల్లో కూడా తిరుగుబాటు చేసిన వారి మీదికి దేవుని ఉగ్రతను దేవుడు తీసుకురాబోతున్నాడు. కనుక ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే పోయిన వారం కొన్ని వచనాలు నేను చదివించాను. ఎప్పటికీ కూడా దేవుని దృష్టిలో నీతిగా, దీనత్వంగా తగ్గించుకొని బ్రతకాలని దేవుడు చూస్తాడు. ఆ బ్రతుకు ఖచ్చితంగా మనకు ఉండి తీరాలి, లేకపోతే ఆయన ఉగ్రత మన మీదికి రావటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగజేయుటకై దేవునిని ఆశ్రయించు వారి మీదికి దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఒకటే దేవుడు ఏమంటాడంటే, మీరందరూ నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు. అలా ఆశ్రయించిన వారికి దేవుడి హస్తము తోడుంటుంది. ఆయన దేవదూత భద్రతలో మనం భద్రపరచబడి ఉంటాం. ఏ పనికైనా వెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా ఆయన కాపుదల మన మీద ఉంటుంది. ఇంకా కిందికి చదవండి. ఆయన హస్తమును ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునన్నాడు. ఆశ్రయించిన వారికేమో హస్తం చూపిస్తాడు, ఆశ్రయించని వారికి, విసర్జించిన వారికి మాత్రం ఉగ్రత. ఎంత పర్టిక్యులర్గా దేవుడు మనకు రాయించాడు. అందుకే ఈరోజు దైవ గ్రంథము, బైబిల్ ఒక మత గ్రంథం కాదని మనం నిరూపించడానికి ఈ 2 మాటలు చాలండి. కోటాను కోట్ల మాటలు ఉన్నవి, కానీ దేవుడికి ఎదురు తిరిగితే దేవుని ఉగ్రతకు పాలవుతామే తప్ప దేవునిని ఆశ్రయించితే ఆయన చెయ్యి మనను ఏం చేస్తుంది? కాపాడుతుంది. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏదో చిన్న చూపు చూస్తున్నారు ఈరోజు. ఆ దేవుడా,
దేవుడు మనల్ని ఏం చేస్తారులేండి, ఏదైనా చేసినప్పుడు చూద్దాంలేండి అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. దేవుని బలహీనత అన్నది క్రైస్తవుడు తెలుసుకోవాలి. దేవుడికి బలం ఉంది, బలహీనత ఉంది. ఎలా బలహీనత? ఎలాంటి బలం? ఆయనను ప్రేమించే వారి దగ్గరకు వచ్చేసరికి ఆయన బలహీనపడతాడండి. ఒక మెట్టు వెనక్కి తగ్గుతాడు. యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించిన కారణం కూడా ఏంటంటే, ఒక్కరును నశించి నరకానికి వెళ్ళకూడదు. ఒక్కరు కూడా భూమి మీద ఆరిన నేల మీద 800 కోట్లకు పైచీలుగా ఉన్న వీరందరూ నా ఆకర్షణలోకి వచ్చి నా కుమారుణ్ణి స్వీకరించాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా ఇచ్చేయించుతున్నాడు అన్న మాట ప్రయోగించబడింది పేతురు గారు రాసిన పత్రికలో. ఈ భూమి నిల్చున్నంత వరకు, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చేంత వరకు ఆ మాట అలాగనే కొనసాగుతుంది. కానీ ప్రజలకు భయము తొలగిపోయిందండి, భయం లేదండి. ఈరోజు ఒక చిన్న జంతువుకు భయపడతారు, కానీ దేవుడికి మాత్రం భయపడడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇక ఆయన బలాన్ని యోబు గారు ఒకసారి చూపెడుతూ, యోబు గ్రంథము 9వ అధ్యాయము ఒక మాట మనము చదవగలిగితే, యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. దేవుడట వివేకి కాదు, మహావివేకి. దేవుడు మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడేవాడు. అంటే దేవుని జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు, తెలుసండి. దేవుని జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ ఆయనతో పోరాడి హాని నొందని వాడేవాడు అన్నాడు. ఖచ్చితంగా హాని నొందుడే. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అన్నాడు. విడిచిపెట్టాడు. మన ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి, పిల్లలు వాల్ పోస్టర్స్ అతికించడానికి వెళ్ళినప్పుడు ఒక మూకు వచ్చేసి మీరేం చేస్తున్నారు? మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడా? ఎక్కడిది మత మార్పిడి? ఎక్కడుంది మతము? ఎవరు మార్చేసుకున్నారు? అంతుత్తుదే. అంటే ఇలాంటి వారికి దేవుడన్నా భయం ఉండదు, దేవుడన్నా భక్తి ఉండదు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే పాయింట్అవుట్ చేస్తాడు. వారు బ్రతుకున్నప్పుడే ఒకవేళ దేవుని ఆకర్షణలోకి వచ్చి క్రీస్తుని అంగీకరించితే వారికి క్షమ. లేకపోతే దేవుడు నిజంగాండి ఆయన ఉగ్రతను వారి మీదకి కాదండి, వారి పిల్లల మీదికి, వారి కుటుంబాల మీదికి కూడా దేవుడు ఉగ్రతను తీసుకురాబోతున్నాడు. ఎప్పుడు కూడా దేవుడికి కానీ దేవుడి పనికి కానీ ఎవ్వరు కూడా అభ్యంతర కారణంగా నిలవకూడదు. ఎందుకంటే దేవుడు మహావివేకి. ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తాడు, ప్రతి ఒక్కటి ఆచరణలోకి తీసుకొస్తాడు దేవుడు. ఆయన బలసంపన్నుడట. ఆయన బలసంపన్నుడు. ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడేవాడు. అసలు వాటికి తెలియకుండానే పర్వతములను తీసివేస్తాడట. ఉగ్రత కలిగి వాటిని బోర్లు తీయువాడు. పర్వతాలే దేవుడు దానికి తెలియకుండానే పర్వతాలను తీసి ప్రక్కన పెడతాడట. దేవుని ఉగ్రత వస్తే అవి బోర్లు పడతాయట. మనిషి ఎంతండి దేవుని ముందు, పర్వతాల ముందు? ఒక చెట్టు అడ్డం పడిందంటే మనిషి లేపలేడండి. పర్వతం దగ్గరికి వెళ్తాడా మనిషి? అంటే ఇవన్నీ ఎందుకు దేవుడు
ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడంటే, నువ్వు విశ్వంలో ఒక చిన్న పాయింట్, దానికి మిడిసి పడుతున్నారండి ఈరోజు మనుషులు. దేవుడు అంటే భయం లేక, దేవుడు అంటే భక్తి లేక, మరి దేవుడు పని చేసేవారిని, దేవుడి మాటల్లో ప్రకటించే వారి మీదకి వస్తున్నారండి. వారు తెలియకొస్తున్నారా, తెలిసి వస్తున్నారా ప్రక్కన పెట్టండి, కానీ వచ్చేస్తున్నారు. వచ్చిన వారికి మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదు, శిక్ష తప్పదండి. దేవుడి బాధను ఎవరు అర్థం చేసుకుంటారండి? ఈరోజు కుటుంబంలో 10 మంది పిల్లలుంటే ఒక పిల్లోని పోగొట్టుకోవడానికి తల్లిదండ్రులు వెనక్కరారే. మరి ఈరోజు ప్రపంచమంతా దేవుని సంతానమే, దేవుని పిల్లలే. మరి ఎంతమంది చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్తుంటే దేవుడికి బాధ కాదండి? దేవుడి కడుపు కోత కాదండి? ఆ కడుపు కోత తీర్చడానికే కదండి ఇవన్నీ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, దేవుని మాటలు తెలియజేస్తున్నారు, కడపత్రం ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ. మరి ఇవన్నీ విని దేవుని ఉగ్రత వారి మీదికి రాకుండా దాచబడే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఈరోజు వర్షం వస్తుందంటే ఏం చేస్తారండి? న్యూస్లో చెప్తున్నారు. నేను గుంటూరు వెళ్ళినప్పుడు అన్నీ అడుగడుగున మెసేజ్లు వచ్చాయి, అడుగడుగున మెసేజ్లు వస్తాయి. ఏంటి మెసేజ్లు అంటే, మీ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి, మీరు జాగ్రత్త. మీ ప్రాంతంలో ఉరుముతో వర్షాలు పడబోతున్నాయి, జాగ్రత్త. అంటే జాగ్రత్తగా ఉండాలనే కదా. మరి ఈరోజు దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేవారు ఎవరు? మీ మీదికి ప్రకృతి వస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నారు. కానీ దేవుని ఉగ్రత ఏ రూపంలో రాబోతుందన్న సంగతి చెప్పాలి అంటే కేవలము బైబిల్లో చదివి అర్థం చేసుకున్న క్రైస్తవులే చెప్పగలరు. ఆలోచించండి. అంటే ఈరోజు క్రైస్తవుడు ప్రపంచానికి ఎంత అవసరమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. రోగికి వైద్యుడు ఎంత అవసరమో ప్రపంచానికి క్రైస్తవుడు, క్రైస్తవురాలు అంతే అవసరం. మరి ఆ బాధ్యతను గుర్తిరిగి నిర్వర్తిస్తున్నామా లేక దాటేస్తున్నామా? ప్రతి ఒక్క క్రైస్తవుని దేవుడు ప్రశ్నలు అడగబోతున్నాడు. బైబిల్ మీ చేతి కిందకి ఇచ్చానంటే, బైబిల్లో ఉన్న నా మనస్సును మీరు చదివి అర్థం చేసుకొని ప్రజలకు ఏం చేయాలట? వివరించాలి. అదే ఇప్పుడు 3 రోజుల మీటింగులో వివరించబోతున్నాం. ఏమేమి టైటిల్స్ అండి? యరొబాము జీవిత చరిత్ర, స్తంభానివా ఉపస్తంభానివా, ఇంకోటి ఏంటండి? మృత్యువు చాటుతున్న దైవ రహస్యాలు. ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో? ఎవరు చెప్తారండి? ఆ రండి, రక్షణ పొందండి, వెళ్ళిపోండి. ఆ రండి, మీకు ఏదైతే రోగాలు ఉన్నాయో తీర్చుకుని పోండి, సరిపోతుంది. కానీ బైబిల్లో ఉన్న సత్యాలను, దేవుని మనస్సును కూలంకషంగా బళ్ళగుద్ది అర్థం చేయించి చెప్పించేవాళ్ళు చాలా తక్కువ అండి. దేవుని పిల్లారా, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము ఒక మాటను మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. దానికంటే ముందు ఇది చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. తమ వెండిని వీధులలో పాడేస్తారట. దేనికి? దాచుకునే వెండిని వీధుల్లో ఎందుకు పాడేస్తారండి? అర్థం చేసుకోండి. ఈరోజు వెండైనా బంగారమైన మనిషికి ప్రాణం. ఆ వెండి నిమిత్తము, బంగారం నిమిత్తం ప్రాణాలను వదులుకుంటున్నారే తప్ప బంగారాలను మాత్రం వదులుకోవట్లేదు. కానీ ఒక దినం వస్తుందట. ఒక దినం వచ్చినప్పుడు వెండిని సైతం, బంగారాన్ని సైతం బయట పారవేస్తారట. బైబిల్ అండి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనండి
వజ్రాలు, వైడూర్యాలు ఇలా సంతలో పోసి అమ్మేవారు తెలుసండి. ఒక సినిమా మీకు సుపరిచితం కదండి, 360, ఆదిత్య 360, బాలకృష్ణ గారు నటించారు. ఆదిత్య 360 చెప్పండి, చెప్పినవారు. అందులో ఒక బిట్టి చూపిస్తారు కదండి, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏంటండి, బంగారం కాదు కండి, వైజూర్యాలు, వజ్రాలు ఇలా సంతలో పోసి అమ్మేవారు, రూకలిచ్చి వాటిని ఎక్స్చేంజ్. అంత సంపద గల దేశం భారతదేశం. ఇప్పుడు చూడండి బంగారం ఎంత అయింది, 1,16,000 అట. ఇక డైమండ్ దగ్గరకు వచ్చేస్తే ఇక మనం దాన్ని ఊసు కూడా వినలేం. అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంత విలువైనవట ఒకరోజు మీరు పారవేసుకుంటారు. దేనికి చెప్తారో చూడండి. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే, వారి వెండి కానీ వారి బంగారం కానీ వారిని తప్పించలేవు. దేవుడి ఉగ్రత మా మీదకి వచ్చింది, మేము వెండిస్తాం, బంగారం ఇస్తాం, ఆ ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడానంటే కాపాడే కాపలదారు అక్కడ ఎవరు ఉండరు. అంటే దేవుడి ఉగ్రత అంత భయంకరమైనదా? అంత భయంకరమైనది. ఈరోజు పిడుగులు పడకుండా ఎవరైనా ఆపగలుగుతారండి? భయంకరమైన భూకంపాలు ఈరోజు చూడండి, ఎక్కడ చూసిన భూకంపాలే, ఎక్కడ చూసిన ప్రళయాలే, ఎక్కడ చూసినా కార్చిచ్చులేనండి. కూల్ ప్రదేశంలో హీట్ అవుతుంది, హీట్ ప్రదేశంలో కూలు. మంచు పర్వతాలన్నీ కరిగిపోయి సముద్ర నీటి మట్టం లెవెల్ పెరుగుతుంది. అడుగడుగున తుఫానాలే, అడుగడుగున తుఫాన్లే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదంతా వాటికిచ్చి వాటికి సరదా కోసం రావట్లేదు. దేవుని ఉగ్రత ఎక్కడ జురిపించాలో, దేవుని ఉగ్రత ఎక్కడ మండుతుందో దేవుని ఆయుధాలవి. అంతే కదండి. ఈరోజు పంట పొలాలకు వస్తే కోతులు వస్తేనట వెడసెలతోటి కొడుతున్నారండి, వెడసెలతోటి. మరి ఇప్పుడు దేవుడు దేనితోటి కొట్టాలి? దేనితోటి కొట్టాలి? దేవుడికి ఉందే ప్రకృతి తన ఆయుధం, ప్రకృతితోటే కొడతాడు. ఆ ప్రకృతితో కొట్టినప్పుడు ఆయన కోపమనే ఉగ్రత మన మీదికి రాకుండా మనం భద్రపరచబడాలి అంటే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఎంత వెండున్నా, ఎంత బంగారం ఉన్నా దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడవు అని అన్నాడు. ఈరోజు అంటే చాలామంది సంపన్నులు, ఉన్నత దశలో ఉన్నవారు, మాకెందుకండి దేవుడితో మాకు పని లేదండి, మా డబ్బు, మా ఉన్నత స్థితి, మా వెండి బంగారాలు, మా ఫ్యాక్టరీలు మమ్మల్ని కాపాడతాయి, మా కాలుకు ఇంత కూడా మట్టంటకుండా మేము బ్రతకగలము అని విర్రవీగుతున్నారండి. అసుంటి వారైనట్టు చెప్తారట, అయ్యో దేవుని ఉగ్రత మా మీదకి వచ్చింది, మేము వెండిని ఇస్తాం, బంగారాన్ని ఇస్తాం, కొంచెం కాపాడండి అని. ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు చెప్పండి? ఇదే మాట సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను గారు జ్ఞాపకం చేస్తూ 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదివితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, దేవుని పిల్లారా, ఉగ్రత, దేవుని ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును అన్నాడు. నీతి అంటే ఏంటంటే వాక్యం. అంటే ఎవరైతే నీతిమంతులుగా మారిపోతారో వారట మరణం నుండి రక్షింపబడతారు. ఎటుగొట్టి వాక్యం దగ్గరికే వస్తుందండి.
ఎక్కడ కొట్టి వాక్యం దగ్గరికి వస్తుంది. అసలు ఈరోజు ప్రపంచంలో భద్రత వలయం అంటే ఏది అంటే కేవలం ఒక క్రీస్తు సంఘమేనండి. ఈరోజు ప్రపంచంలో, విశ్వంలో మనిషికి భద్రత స్థలం ఏది అనంటే కేవలము సంఘం. అది క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘములోనే భద్రత. ఆ సంఘం ఇప్పుడు ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆ భూమి మీదనే దేవుడు ఏర్పరిచాడు భద్రత వలయం. అందుకే అంటున్నాడు, నీతి మరణము నుండి రక్షించును. ఆస్తి అక్కడికి రాదు. ఆ నీతి ఎక్కడుంది? క్రీస్తు సంఘంలో ఉంది. వాక్యముగా ఉన్నాడు క్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే మనను రక్షించగల రక్షకుడు. మరి యేసుక్రీస్తే మనను రక్షించే రక్షకుడైతే మరి ఆయనను నమ్ముతున్నారా? ఆయనను ధరించుతున్నారా? ఒకవేళ ఆయన ధరించకపోతే, ఆయన నమ్మకపోతే నీతి మనను రక్షించదు. ఆయన వారినే కాపాడుకుంటాడండి. ఆయన వారినే అని అన్నాడు. ఆయన వారిని అంటే ఏంటండి? క్రీస్తులోకి బాప్తిసం తీసుకున్న ఎవరు? క్రైస్తవులనే యేసుక్రీస్తు వారు కాపాడబోతున్నాడు. ఎంత మంచి మాట అండి. ఆస్తి అట అక్కడికి రాదు. సామెతల గ్రంథము 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశల వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. అందుకే దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఊరికనే చెప్పలేడు కదండి. ప్రతి ఒక్కరూ ఆకర్షణలోకి రావాలి, నా ఆకర్షణలోకి. ఎందుకంటే నా కుమారుని వలననే మీకు రక్షణ వలయం అన్నాడు. మనం ఎంత చెప్పినా వినే పరిస్థితిలో ప్రపంచము లేదు, మనుషులు లేరు. కానీ చెప్పే బాధ్యత మాత్రం మనది. చెప్పకపోయినా బాధనే కదండి, అంతే కదండి. చెప్పకపోయినా బాధనే. కనుక దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ తెలిసిన మనం ఎదుటి వారికి చెప్పే అవసరత ఎంతో ఉంది, ఎంతో ఉంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే, యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం 13వ వచనం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును. ఇక్కడ చూడండి, దేశాన్ని పాడు చేయడం అంటే ఓకే. ఇక పాపులను అంటున్నాడు చూడండి, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. పాపులంటే ఎవరండి? పాపులంటే ఎవరండి? దొంగతనం చేసినాడు పాపి. ఇవే కదండి మనిషికి కనబడేటి నాలుగే. ఇవి పక్కన పెట్టండి, ఇవి చిన్న చిన్న పాపాలే. పెద్ద పాపం ఏది ఉందో తెలుసండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మనుషులందరికి ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? రక్షణలోకి వచ్చిన వాడికి
రక్షణ, రక్షణలోకి రాని వారికి శిక్షణ. అదేనండి పెద్ద పాపం. ఎవరైతే భూమి మీద బ్రతుకున్నంత కాలంలో చనిపోకంటే ముందు, అనగా ఈ భూమిని వెడవకంటే ముందు ఎవరైతే క్రీస్తును అంగీకరించరో, ఎవరైతే దేవుని ఆకర్షణలోకి రారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడరో వారేనండి పెద్ద పాపులు. తెలుసండి, దానికంటే పెద్ద పాపం ఇంకా ప్రపంచంలో లేదండి. అందుకే బైబిల్ చేతులెత్తేసింది. మరణకరమైన పాపం అన్నాడు, మరణకరము కాని పాపం అన్నాడు. మరణకరమైన పాపము చేసిన వాని గురించి మీరు నాకు ప్రార్థన చేయకండి. వాడిని రక్షించడానికి, కాపాడడానికి మీకు లేదు రైట్స్, నాకు లేదు. వాక్యమే చేతులెత్తేసింది. అంటే మరణకరమైన పాపం ఏదైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు, నా కుమారుని రక్తంతో వాటిని నేను కడిగిస్తాను. కానీ మరణకరమైన పాపం ఏదో తెలుసా? క్రీస్తును అంగీకరించని వాడే, చనిపోయేంత వరకు క్రీస్తును అంగీకరించని వారైతే ఎవరైతే ఉన్నారో వారు మరణకరమైన పాపాన్ని చేస్తున్నారు. దానికి క్షమ లేదు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? పాపలను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. అంటే దేవుడి పిల్లలారా, ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? పాపుల మీదకే ఉగ్రత వస్తుంది. పాపులంటే ఎవరు? దేవుని ఆకర్షణలోకి రానివారు, క్రీస్తును అంగీకరించని వారు, క్రీస్తు రక్తంలో కడగబడని వారే దేవుని దృష్టిలో ఘోరాతి ఘోరమైన పాపులు అని అన్నాడు. మనమందరం ఒకప్పుడు అలాగనే ఉన్నాం. మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారిన మనం మరల క్రీస్తు రక్తములో కడుక్కొని క్రీస్తు ద్వారా లేపబడిన వారము. నిజంగా ఇంత సింపుల్ ట్రిక్స్ ఎవరు ఉపయోగించుకోనట్లేదంటే ఎందుకు? ఏమడ్డం వస్తుంది? అహమడ్డం వస్తుందండి మనుషులకు. అహమండి. ఎవడో లేండి, పిచ్చోడు అన్నాడులేండి, ఇది మాలమాదిగ వల్ల మతం అండి అన్నాడు. ఎవడన్నాడండి? నాకు అర్థం కాదు అసలు. మాలమాదిగ అంటే ఏందండి? ఏమర్థం అండి అది? బైబిల్లో జాతులు ఉన్నాయా, కులాలు ఉన్నాయా? పుట్టి జాతి, పొడు జాతి, తెల్ల జాతి, నల్ల జాతి, ఈ జాతి ఉంది కానీ తప్ప కులాలు ఎక్కడ లేవండి బైబిల్లో. ముందున్న కాలాలలో, జరిగిన కాలాలలో తెలియక ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేశారండి. ఇది తక్కువ వారికి సంబంధించింది, తక్కువ జాతికి సంబంధించింది అని చెప్పేసి ఎక్కువ జాతి ఉన్నవారు ఇందులోకి రావడానికి ఇప్పుడు ఏమైపోతున్నారంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అసలు నువ్వు ఎక్కువడు అన్నది, నువ్వు తక్కువడు అన్నది ఎవరు చెప్పారండి? భూమి మీదంతా సమానులే కదండి మనుషులందరూ. మనుషులందరికీ రెండే చేతులు ఉన్నాయి, మనుషులందరికీ రెండే కాళ్ళు, రెండే చెవులు, ఒకే ముక్కు. లేదు మేము ఎక్కువ జాతి ఉన్నాం కాబట్టి మాకు 4 కళ్ళు ఉన్నాయండి, మేము ఎక్కువ జాతి ఉన్న 4 కాళ్ళు ఉన్నాయండి. ఎవరు ఉన్నారండి? పుట్టుకొచ్చారండి. మరి నీకు 4 కాళ్ళు లేనప్పుడు నువ్వు సమానమే కదా. ఈ సమానతత్వం తెలియని వాడే ఈ పిచ్చి కూతురుకు వస్తాడండి. కనుక దేవుని పిల్లారా, ఈ రహస్యం తెలియక ఈరోజు దేవుని దగ్గరికి రావట్లేదండి. మరి దేవుని ఉగ్రత మాత్రం పాపుల మీదకి రాబోతుంది. ఆ పాపల మీదకి రాబోతుంది. వచ్చినప్పుడు కాపాడుకోవాలి అంటే ఒక నీతి మాత్రమే మరణం నుండి రక్షించగలదు. ఆ నీతే వాక్యం, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఓకే, ఆపేద్దాం ఇంతటితో. తర్వాత మీటింగ్స్ అయిపోయినాక ఆలోచించేద్దాం. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంతో ఓర్పుతో చూస్తున్నాడు.
ఏ దినమైతే ఏ దినం వస్తారో నా పిల్లలు నా ఆకర్షణలో. కానీ చాలామంది వాగ్దానం చేస్తున్నారు, వాగ్దానం చేశారు, మాట ఇచ్చారు, మాట తప్పారు. బాధపడతానండి నేనైతే. ఆ పలానా రోజు ఖచ్చితంగా మేము వస్తాం, ఖచ్చితంగా మేము దేవుని ఆకర్షణలోకి వచ్చేస్తాం, ఇక క్రీస్తు లోనికి మేము వచ్చేస్తామని చెప్తారు, రారు. ఎందుకంటే మంచి రోజులు లేవంటాడు. దీనికి మంచి రోజులు లేవని చెప్పారండి. ముహూర్తాలు పెడదామా? బైబిల్లో ఏమైనా ముహూర్తాలు ఉన్నాయండి? మంచి రోజు, చెడ్డ రోజు, ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. కనుక దేవుని పిల్లారా, దేవుని ఉగ్రత ఎటు నుండి రాబోతుందో కూడా తెలియదు. అప్పుడప్పుడు వీడియోస్ చూస్తాం కదండి, అకస్మాత్తున వచ్చి పడిపోయి టపేలు వండి చచ్చిపోతారు. అలాంటివి మన దాకా రాకూడదు అంటే దేవుని భద్రతా వ్యవస్థలో మనము భద్రపరచబడాలి. అది ఒకటే కోరుకుంటానండి. మనము ఈ కన్ను మూసేంత వరకు ఆరోగ్యంతో దేవుని పని చేసుకుంటూ దేవుని పనిలోనే మనం మరణించాలన్నదే ప్రతి ఒక్కరూ కోరుకోవాలండి. ఇదే బంగారు లాంటి వాగ్దానం. ఇక ఇంతకంటే మించిన బంగారము, వజ్రం లాంటిది వాగ్దానం ఇంకా లేదండి దేవుని పిల్లారా. కనుక ఆలోచించండి. ఎవరు కూడా ఆలస్యం చేయకూడదు, త్వరగా చేయాలి. కరోనాప్పుడు పేషెంట్కు ఆక్సిజన్ ఎంత అవసరమో, ఆక్సిజన్ ఇలా తీసేస్తే మనిషి అవుట్. ఆక్సిజన్ కొరత చేత చాలామంది చనిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల నుండి ఆ కరోనా కంటే డేంజర్ బెల్ మోగుతుంది ఈ ప్రకృతిలో. ఏంటో తెలుసా? దేవుని కోపం, దేవుని ఉగ్రత. ఎక్కడి నుండి ఎటువైపు నుండి రాబోతుందో కూడా తెలియటం లేదు. ఆ ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే నీతిమంతులుగా మనము మారిపోవాలి. నీతినట మరణం నుండి రక్షిస్తుంది. మరి ఇంకెంతమంది నీతిమంతులుగా మారలేరు, ఇంకెంతమంది దేవుని ఆకర్షణలోకి రాలేరు? దయచేసి ఆలోచించండి. మీ మంచి కోరి దేవుడు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక తర్వాత ఇవ్వడో కూడా తెలియదు. కానీ ఇప్పటి వరకు మాత్రం మీకు అవకాశం ఇచ్చినట్టే. ఈ మాటలు వినిపించేంత వరకు దేవుడు వెయిట్ చేశాడు. కనుక జాగ్రత్త పడండి, ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనం చెల్లిస్తున్నాం. మంచి విశేషమైన సంగతులు మాకు నేర్పిస్తున్నారు. నేర్చుకుంటున్న మేము మీ మాటల ప్రకారం బ్రతికే అవకాశాన్ని ప్రసాదించాం. 23, 24, 25 3 రోజులు మహాసభలలో మీరు తోడైండండి. ఎంతమంది వస్తారో ఆ లెక్క మీకు తెలుసు, మాకు తెలియదు. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, కొంతమంది అయినా దేవా మీ ఆకర్షణలోకి వచ్చుటకు కృప చూపండి. ప్రతి ఒక్క విషయంలో మీ తోడైండండి తండ్రి. హాస్పిటల్లో వైద్యాన్ని పొందుతున్న మీ కుమారుడు సంతోష్ గారిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో మరలా మీ కుమారుని రాజ్యసువార్తను చేతపట్టుకొని నా తండ్రి ప్రజల మధ్యకు వెళ్ళుటకు మీ కుమారుడికి మరొక అవకాశాన్ని ఇవ్వబోతున్నందులకి వందనం చెల్లిస్తూ మీ కుమారుడి గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కొరకు సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను, మీ పిల్లలు చేస్తున్న వ్యాపారాలు కానివ్వండి, పనులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండి ముందుకు నడిపిస్తూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.